ఈరోజు ఈ ధర్నా కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి అన్న తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఎర్ర సత్యనారాయణ గారికి, అదేవిధంగా మనలో ఒకటిగా ఉంటూ తెలంగాణ బీసీల రాజ్యాధికారం కోసం తెలంగాణ రాజ్యాధికార పార్టీ స్థాపించినటువంటి వ్యవస్థాపక అధ్యక్షుడు ఎమ్మెల్సీ అయినటువంటి తీన్మార్ మల్లన్న గారికి, అదేవిధంగా ప్రొఫెసర్ మురళీ మనోహర్ గారికి, బీసీ జేఏసీ వర్కింగ్ చైర్మన్ గుడ్డ కిష్టన్న గారికి, పెద్దలు గౌరవనీయులు అన్న మా అందరికీ మార్గదర్శకులు విజిఆర్ నారగోనన్న గారికి, హరిశంకరన్న గారికి, జానా యాదవ్ గారికి, విక్రమ్ గారికి, పెద్దలందరికీ సమయం లేదు కాబట్టి ఇక్కడికి వచ్చినటువంటి వేలాది మంది బీసీ ఉద్యమకారులందరికీ పేరు పేరున సామాజిక ఉద్యమ వందనాలు. సోదరులారా, ఈరోజు కుమ్మెరలో జరిగినటువంటి ఘటన గురించి మనం ఇక్కడ పెద్ద ఎత్తున ధర్నా చేస్తున్నాం. ఈ ధర్నా ఖచ్చితంగా ఈ లైవ్ కార్యక్రమం ఎవరు చూడాలో మనకంటే ఎక్కువ వాళ్ళు చూస్తుంటారు. మనం తక్కువ చూస్తాము, మన వాళ్ళు తక్కువ చూస్తారు. కానీ వాళ్ళు ఎవరైతే మన రాజ్యంలో రానియకుండా దాడులు చేస్తూ, దౌర్జన్యాలు చేస్తూ, హత్యలు చేస్తూ తరతరాలుగా ఇవాళ మనల్ని అణచివేస్తున్నారో వాళ్ళు చూస్తుంటారు వీళ్ళు ఐక్యం అవుతున్నారా లేదా, బీసీలు ఒక తాటి మీదకి వస్తున్నారా లేదా. బీసీలు అంటే ఉసిరిగా మూట లాంటి వాళ్ళు. అగ్రకులాలు ఏమంటారంటే బీసీలు అంటే ఉసిరిగా మూట లాంటి వాళ్ళు. ఉసిరిగాయలు మూటలు కట్టినప్పుడే అన్ని ఒక దగ్గర ఉంటాయి, ఇప్పినప్పుడు మాత్రం ఎక్కడెక్కడ పోతున్నారు. ఇవాళ మనం ఏం చెప్తున్నాం ఇందిరా పార్క్ దగ్గర, బిడ్డ రే బీసీలు అంటే ఉసిరిగాయ మూటలు కాదు, అవసరం వచ్చినప్పుడు అగ్ని మండడానికి, మీ కొలిమి రాజేయడానికి ఇక్కడ ఐక్యమైతామని చెప్పి ఇవాళ ఇందిరా పార్క్ సాక్షిగా ఇవాళ అందరం ఐక్యమైనాం. నేను అంటున్నా, అగ్రకులాలోళ్ళు ఉదయం అంతా తిట్టుకుంటారు. మొన్న ఒక దాంట్లో చూసారు మీరు సోషల్ మీడియాలో, అసెంబ్లీలో పొట్టు తిట్టుకున్నారు. మనం నిజంగానే నమ్మినాం. కానీ సాయంత్రం చూడగానే సోషల్ మీడియాలో ఒక ఆయన మీద ఒక ఆయన చేసి నవ్వుకొని ముచ్చట చెప్పుకుంటున్నారు. నేను అంటున్నా, అందుకనే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అగ్రకులాలు ఇవాళ వాళ్ళ శరీరాలు మాత్రమే వేరు. సుమా గుర్తుపెట్టుకోండి, అగ్రకులాల శరీరాలు మాత్రమే వేరు, వాళ్ళ ఆత్మలంతా ఒకటే, వాళ్ళ ఆత్మలంతా ఒకటే. అందుకోసమే నేను చెప్పిన మున్సిపల్ ఎన్నికల్లో రెడ్డి రావుల పాలనను పాకరేస్తేనే తెలంగాణ రాష్ట్రం విముక్తి జరుగుతుంది. రెడ్డి రావుల వాళ్ళ ఆధిపత్యాన్ని బొందబెడితేనే ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి ఒక బీసీ ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది. ఈ రోజు కూడా ఒక కుమ్మెర సంఘటనే కాదు, ఆ రోజు సర్దార్ సర్వాయి పాపన్న మీద కూడా ఒక తొలి బహుజన చక్రవర్తి అమ్మ కళ్ళమ్మి టైం వస్తుంది, తాళ్ళెక్కి టైం వస్తుంది, కొడితే గోల్కొండ కోటనే కొట్టాలి, రాజై రాజ్యాన్ని పరిపాలించాలన్నటువంటి ఒక సర్దార్ సర్వాయి పాపన్నను మొఘలుల పేరుతోటి మొఘల సామ్రాజ్యం ఆయన హత్య చేసి భయపడిన తలం తీసి గోల్కొండ కోట కట్టింది. అక్కడి నుంచి మొదలుకుంటే మీరు తెలిసి ఇంతకుముందు జాననే చెప్పిండు, ఒక సాంబశివుడు, ఒక బెల్లి లలిత, ఎంతో మంది ఎస్సీ బీసీ మైనార్టీలను హత్య చేశారు. అదేవిధంగా మహిళలను ఇవాళ తెరిచి నగ్నంగా ఇవాళ వాళ్ళను ఇవాళ బతుకమ్మ అగ్రకులాలు కొత్త అవతారం ఎత్తుతున్నారు. మేము అగ్రకులాలను వెలగొట్ట బాగుండదని చెప్పి వీడీసీ అని, మా సత్యమన్నది నిజామాబాద్ లో పుట్టి పెరిగిన ఆయనే, ఆ నిజామాబాద్ లో బీసీ కులాలని బహిష్కరణ చేశారు. ఆలేరు ప్రాంతంలో గౌళ్ళని కూడా ఇవాళ సాంఘిక బహిష్కరణ చేశారు. రజకులని ఎన్నో చోట్ల సాంఘిక బహిష్కరణ చేశారు. మన మంగళంలోనే, మన కుమ్మరంలోనే సబ్బండ కులాలను బహిష్కరణ చేస్తారు. మనం ఏం చేయాలి? మనం అందరినీ బహిష్కరణ చేస్తారు. ఇప్పుడు బీసీ కులాలలో
ఎస్సీ ఎస్టీలతో పాటు బీసీ కులాల బహిష్కరణ చేస్తారు. మనం అందుకనే ఇందిరా పార్క్ నుంచి ఒక్కటే ఒక పిలిపియాలి, విటామిన్ మామూలు బహిష్కరణ చేస్తారు కదా, ఈ రోజు నుంచి మీకు ఓటు వేయకుండా మేము బహిష్కరణ చేస్తామని చెప్పి పిలుపు అందుకోవాలి. ఓటు మమ్మల్ని గ్రామ బహిష్కరణ చేస్తే, మమ్మల్ని కుల బహిష్కరణ చేస్తే 90% ఉన్నటువంటి మేము జట్టు కట్టి ఒక తీర్మానం చేసుకుంటాం. రెడ్డి రావు అంటోనికి జన్మతో తర మన ప్రాణం ఉన్నంత వరకు ఓటు బహిష్కరణ చేస్తామని నిర్ణయం తీసుకుంటే ఇవాళ మళ్ళా కుమ్మరి సంఘటన జరుగుతారా? ఇవాళ ఎన్నికలకు సామెత ఉండే, ఇవాళ వాడు వీడు ఒక్కటైతే నన్ను ఎట్టగొడతామని నేను వాని పేరు ఎందుకు చెప్పి గొప్ప చెప్పాలని మాట చెప్తాను. వాడంతా ఊరికి వెళ్ళేటోడు నావోడే, మునుగు హైదరాబాద్ ఉన్నోడు నావోడే, వాడు వీడు నా పట్ట అయితే ఎట్టెట్ట కొడతారో కొట్టరు మా అన్నట్టు వాళ్ళు ఏమనుకుంటారంటే రేవంత్ రెడ్డి మనోడే, అంతకుముందు ఉన్న కేసీఆర్ మనోడే, పరిపాలించేటోడు మనోడే, కాబట్టి ఎవడేం చేస్తారని చెప్పి అరెస్ట్ చేస్తలేరు. నేను అంటున్నా, పోలీసు దేశంలోనే మన డీజీపీ గారు చెప్తారు, పోలీసు వ్యవస్థ తెలంగాణ అనేది 29 రాష్ట్రాల నెంబర్ 1 అట. 29 రాష్ట్రాల నెంబర్ 1 అయితే ఇవాళ ముగ్గురినే పట్టుకున్నావు, ఇంకా 5 మంది దొంగలు ఎక్కడ పోయి, ఇంకా 5 మంది రెడ్లను ఎందుకు పట్టుకుంటలేవు? కాబట్టి డీజీపీ గారు దీని మీద సమాధానం చెప్పాలి. ఎందుకు పట్టుకుంటలేదంటే పోలీసు వాళ్ళే వాళ్ళ కేసులు బుక్ చేసి అయ్యా దొర పటేల సారు అని చెప్పి మిమ్మల్ని ఏం పట్టుకో, బీసీల మీద దాడులు చేయొచ్చు, దౌర్జన్యాలు చేయొచ్చు, అత్యాచారాలు చేయొచ్చు, భవిష్యత్తులో కూడా ఎవడేమైనా చేయొచ్చు అని పట్టుకోవడం లేదు. మేము ఇవాళ మనమందరం ఒక్కటి మాత్రం చెప్తున్నా, బిడ్డ మాకు చేతగాక కాదు. నేను అంటున్న బీసీ కులాలు ఉన్నటువంటి దమ్ము, బీసీ కులాలకు ఉన్నటువంటి ధైర్యం ఈ ప్రపంచంలో ఉనికనుందా? ఉంటే ఛాలెంజ్ చేస్తున్నా, రండి. ఇవ్వడం బీసీ కులాలు మన గొల్లకూర్మ సోదరులు కొండ కోనల్లో ఇంత గొడ్డల చిప్ప పట్టుకుని ఇవాళ గొర్రెల కాడ కొండల పులులతోటి సింహాల సాహసంతో కోడళ్లతో సాహసం చేసి ఇంత గొడ్డల చిప్ప పట్టుకొని కొండ కోనలు ఉంటాడు. గొల్లకూర్మలకున్న ధైర్యం ఎవరికైనా ఉందా? అదేవిధంగా గౌడన్నలు ఆకాశానంతా తాపెట్టెక్తారు, 300 కాపులు ఎక్కడో వ్యవసాయం చేస్తారు. అదేవిధంగా నా నాయకులమైన సోదరులు సాకర్ సోదరులతో చెప్పుకుంటూ పోతే 136 కులాలకు ఉన్నటువంటి దమ్ము ధైర్యం ఏ కులానికి లేదు. మనం అంటున్నాం ఇక నుంచి బీసీలు గాంధీ తాత లెక్క కాదు. గుర్తు పెట్టుకోండి, ఏంటి చెప్పాలి మీరు బీసీలు మేము గాంధీ తాతను కాదు బిడ్డ అని చెప్పి హెచ్చరిస్తున్నాం. మేము గాంధీ తాతను కాదు. ఎందుకు గాంధీ తాత అంటాడంటే గాంధీ ఏమన్నాడు, ఒక చెంప కొడితే ఇంకో చెంప కొట్టాలన్నాడు, ఒక చెంప కొడితే ఇంకో చెంప కొట్టాలన్నాడు. మేము ఒక్క చెంప కొడితే ఇప్పుడు మీరు ఇంకో చెంప చూపించే జాతి బీసీ జాతి గారు. ఒక్క చెంప కొడితే ఇంకో చెంప కాదు 100 చెంపలు పడగొట్టడానికి బీసీ జాతి సిద్ధంగా ఉన్నదని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. ఇప్పటి నుంచి ఒక్కొక్కరిని ఈపులు మోతమవుతాయి, చింతబరిగా తీసుకుని ఒక్కొక్కరిని ఏ బీసీ కులాల మీద శాఖలు కానీ మంగళూరు కానీ సంచార జాతులు కానీ బీసీ కులాల మీద ఎవరైనా దాడులు చేస్తే చింతబరిగా తీసుకొని వారి ఒళ్ళు ఊరు వేయదాకా కొట్టడానికి అది ఆత్మగౌరవంతో పోరాడడానికి సిద్ధంగా ఉండాలి. ఎందుకంటే మన తాతను కొట్టిని అయిపోయి మన తాత తప్పు చేయడా, మన తండ్రిని కొట్టిని తండ్రి తప్పు చేయడా. ఇప్పుడు కూడా స్వాతంత్రం వచ్చి 80 ఏళ్ళయ్యా మనని కొట్టి తప్పు చేయకపోతే ఎట్లా ఉంటాం? కాబట్టి 90% మందిని కొడితే 90% మంది కొడితే 9% మంది ఎక్కడ దాచుకుంటారు? మీరు గుర్తు పెట్టుకోండి. బీసీలు శాంతి కాముకులు, ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఎక్కువ ఉన్నది. మేము ఎవరిని అనం, కానీ బీసీల జోలికి వస్తే ఎవరిని మొదలమనే విధంగా మనం ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇక్కడ మనం పోరాటం చేస్తే ఆంధ్రప్రదేశ్ లో బీసీ రక్షణ చట్టం అని చంద్రబాబు నాయుడు తీసుకొచ్చాడు. చంద్రబాబు నాయుడు కూడా ఇంకా ఊగిసలాడుతున్నాడు. ఇక్కడ కూడా రేవంత్ రెడ్డి గారికి మేము డిమాండ్ చేస్తున్నాం, రేవంత్ రెడ్డి బీసీ రక్షణ చట్టం తెస్తావా, గద్దె దిగుతావని చెప్పి రేపటి నుంచే బీసీ సమాజం ఉద్యమం మొదలు పెట్టాలి. ఎందుకంటే ఇవాళ నేను అంటున్నా బైసాపు జరాగే బైసాపు జరా. ఎందుకంటే మీరు ఒకరు గుర్తు పెట్టుకోండి, శాఖలలో కుల బహిష్కరణ అన్నారు, మంగళూరులో కుల బహిష్కరణ అన్నారు. ఎక్కడ ఏ గ్రామంలో అయినా రెడ్డోళ్ళ బహిష్కరణ అనేది ఉన్నదా? మీరే చెప్పాలి. రెడ్డి కులస్తుల బహిష్కరణ ఉన్నదా? లేదే కమ్మ కులస్తుల బహిష్కరణ ఉన్నదా? లేదే విరమ కులస్తుల బహిష్కరణ ఉన్నదా? లేదే
తోటల కులస్తుల బహిష్కరణ ఉందా? లేదు. మరి ఆ కులాల బహిష్కరణ ఉండదు, కానీ మన కులాల బహిష్కరణ ఉంటుంది. ఎట్లా ఉంటుంది మన కులాల మీద? ఎందుకుంటుంది? మనం ఐక్యంగా లేకపోవడమే దీనికి ప్రధాన కారణం. అందుకనే సమస్య వచ్చినప్పుడు సత్యమని చెప్పాడు, మనం అందరం ఐక్యం కావాలి. అన్నదమ్ముల లెక్క బీసీ నాయకుల మధ్య ఒక కుటుంబంలో సొంత అన్నదమ్ముల మధ్యన కూడా చిన్న చిన్న భిన్నాభిప్రాయాలు ఉంటాయి. కాబట్టి బీసీ నాయకుల మధ్య భేదాభిప్రాయాలు ఉండొద్దు. ఇవాళ తొక్కుడు బేరం పెడితే ఉద్యమం చేస్తే అందరం ఒక్కటి కావాలి, అందరం ఒక్క దగ్గర రావాలి. ఎవరైతే మనని అంత్యవేరం చూస్తున్నాడో, ఎవరైతే మనని కుల బహిష్కరణ చేస్తున్నాడో వాడిని పాతలు పెట్టేదాకా మనం అందరం ఒక్కటై జట్టు కట్టాలని చెప్పడం జరిగింది. కాబట్టి ఇలా కుంభమే సంఘటన ఇంతకుముందు నేను కారులో వచ్చేటప్పుడు ఇక్కడ వేదిక మీద మాట్లాడారు. దిశాని ప్రియాంక రెడ్డి చనిపోతే దిశ చట్టం తెచ్చేదని నేను అంటున్నా. ఇవాళ పాలన వాళ్ళని ఉన్నది కాబట్టి, అధికారం వాళ్ళని ఉన్నది కాబట్టి ఆ చట్టం తీసుకొచ్చారు. మరి మన తుమ్మర ఘటనకు మరి ఈ చట్టం తీసుకురావాలంటే ఏం చేయాలి? మనం ఏం చేయాలి? ఇట్టే ధర్నాలు చేసుకుంటూ పోతే కాదు. 2029లో 100% బీసీల రాజ్యం వస్తే మనం కూడా మన చట్టాలు తీసుకొని ఇవాళ బహిష్కరణ వాళ్ళు కావాలని దరఖాస్తు చేసుకొని తమిళనాడులో మీరు తమిళనాడు చూడండి, స్టాలిన్ ఏమన్నాడు తెలుసా? తమిళనాడులో స్టాలిన్ ఏమన్నాడు? అగ్ర కులాలకు వాళ్ళ జనాభా ప్రకారం 8% మంత్రివర్గంలో ప్రాతినిధ్యం ఇచ్చినామన్నాడు. మొన్న ఒక ఆయన కుసుమకుమార్ అనేట ఆయన మొత్తం పేపర్లలో యాడ్లు ఇచ్చాడు. మొత్తం పేపర్లలో యాడిచ్చి ఇవాళ కమ్మోళ్ళం మేము ఇంత శాతం ఉన్నాం, కమ్మ మహాసభ పెట్టుకుంటామని చెప్పి తమిళనాడులో పెట్టుకొని ఆయన ఇచ్చే మీటింగ్ పెట్టి కుసుమకుమార్ అనేట ఆయన తెలంగాణ ఆయన కమ్మ ఆయన ఒక మీటింగ్ లో ఆయన ఏమని చేసింది తెలుసా? మేము తమిళనాడులో మమ్మల్ని రాజకీయంగా అందరొక్కుతున్నారు, మాకు మంత్రివర్గంలో 8% కావాలి, ఎమ్మెల్యేల్లో 30% కావాలి, ఉద్యోగ రంగంలో మాకు 9% కావాలన్నాడు. అంటే బీసీలు ముఖ్యమంత్రి ఉన్నటువంటి తమిళనాడులో, ఒక మంగని సోదరుడు ముఖ్యమంత్రి ఉన్నటువంటి తమిళనాడులో అగ్ర కులాలు దేయి అని అయ్యా బిచ్చాండి అని చెప్పి చిప్పబట్టుకొని అడుక్కుంటున్నారు తమిళనాడులో. ఇక్కడ కూడా మెజార్టీగా ఉన్నటువంటి వాళ్ళం ఇయ్యాలి, మెజార్టీగా ఉన్నటువంటి వాళ్ళం ఇచ్చే స్థాయికి రావాలి. మైనార్టీగా ఉన్నటువంటి ఈ పీకల శాతం లేనటువంటి వాళ్ళు అయ్యా బిచ్చాండి అని అడుక్కోవాలంటే మనమందరం ఒక్కటి కావాలి అని చెప్పి సందర్భం గుర్తిస్తున్నా. నేను చివరిగా చెప్తున్నా ఇవాళ ఇంతకుముందు కంటే మీరు బీసీల మీద ఏం చేసినా నడిచింది, ఇంతమంది కంటే బీసీలకు ఏమి ఇవ్వకుండా నడిచింది, బీసీలను మోసం చేసినా నడిచింది, బీసీలకు ఏదైనా చేస్తానని మీకు ఒక భావన ఏర్పడింది. కానీ ఈ రోజు ఇంతకుముందు ఒక లెక్క, ఇప్పుడు ఒక లెక్క. గుర్తుపెట్టుకోండి, ఇంతకుముందు ఒక లెక్క, ఇప్పుడు ఒక లెక్క. బీసీల రాజకీయ శకం ఆరంభమైంది. గుర్తుపెట్టుకోండి, తెలంగాణ రాష్ట్రంలో అన్ని ఉద్యమాలు అయిపోయినాయి, మొత్తం సర్వ ఉద్యమాలు. ఏమైనా చివరికి మావోయిస్టులు కూడా వచ్చి డీజీపీ దగ్గర మొత్తం సరెండర్ అయిపోయింది. తెలంగాణ రైతాంగ స్థాయిలో పోవడం అయిపోయా, తెలంగాణ తొలిదశ ఉద్యమం అయిపోయా, తెలంగాణ మలిదశ ఉద్యమం అయిపోయా, నక్సలైట్ల ఉద్యమం కూడా మొత్తం అయిపోయింది. ఇక మిగిలింది ఏముంది? నేను అంటున్నా, కుంభవర్షం కురుస్తుంటే వెనక కోట కుండ బోర్లు ఇచ్చుకొని కూర్చుండట, మొత్తం కుంభవర్షం కురుస్తుంది, కుండ బోర్లు ఇచ్చుకొని మంచి కూర్చుండట. ఏందని ఆయన అంటే నా కుండ నిండాలన్నారట. అరే నువ్వు కుండ బోర్లు ఇచ్చుకుంటే నింటావురా? కుండ అసలు బోర్లు ఇచ్చుకోకు, నువ్వు కుండను రెడీగా పెట్టు, 2 నిమిషాల చూడట. ఇప్పుడు మొదలైంది బీసీల రాజకీయ యుద్ధం, మొదలైంది బీసీల రాజకీయ శకమారంభమైంది. ఎవడన్నా వస్తే బీసీల రథ చక్రాల కింద తొక్కుకుంటే ఓడే తప్ప ఆగేది లేదు అని చెప్పి సందర్భం గుర్తిస్తున్నా. 2029లో పొత్తులు ఎట్లుంటాయో తెలుసా? చాలా గమ్మత్తుకుంటాయి. ఇప్పటిదాకా మీరు చూడు, టీఆర్ఎస్ పార్టీ మార్క్స్ సిద్ధాంతం ఉందంటది, కాంగ్రెస్ పార్టీ మార్క్స్ సిద్ధాంతం ఉందంటది, బీజేపీ అయితే నేను హిందూ పార్టీ నాకు సిద్ధాంతం ఉందంటది. మున్సిపల్ ఎన్నికల్లో మీరు చూస్తారు కదా, మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ వాడు బీజేపీ వాడు పొత్తు పెట్టుకున్నాడు, బీజేపీ వాడు టీఆర్ఎస్ వాడు పొత్తు పెట్టుకున్నాడు. భువనగిరిలో, మాది భువనగిరి జిల్లా మల్లన్నది నాది, భువనగిరిలో కాంగ్రెస్ వాడు, బీజేపీ వాడు, టీఆర్ఎస్ వాడు అయితే ఒక కౌన్సిల్ నిలబెట్టారు. 3 పార్టీలు కలిసి పొత్తులు పెట్టుకున్నారు. మీ బిడ్డ మీ పొత్తులకు కాలం చెల్లింది, మీ అపవిత్ర పొత్తులకు
మీ అక్కల పొత్తులకు కాలం చెల్లింది. 2029లో సామాజిక పొత్తులు జరుగుతాయి. సామాజిక పొత్తులు జరుగుతాయి. ఒక బీసీ పార్టీ ఇప్పుడు తెలంగాణ రాజ్యాధికార పార్టీ వచ్చింది. ఇంకొక ఆయన పార్టీ పెట్టంటున్నాడు. ఎన్ని పార్టీలు వచ్చినా స్వాగతిస్తాం. కానీ అంతిమంగా 2029లో అందరం బీసీలను కలిసి పొత్తులు పెట్టుకున్నాం. గోల్కొండ కోట మీద ఈ పిడికిలి శాతం లేనుడు రెడ్డికి సంబంధించిన వాడు జెండా ఎగిరేద్దు. 90% ఉన్నటువంటి బహుజనులను ఎంత పెట్టుకుని గోల్కొండ కోట మీద ఒక బీసీ బిడ్డ ముఖ్యమంత్రి అయి ఆ రిపరపని ఆ త్రివర్ణ పతాక నిర్మిస్తుంటే మన శరీరంలో రక్తం ఉప్పొంగి పొంగి పొర్లుతుంటే అప్పుడు వస్తాయి మనకు చట్టాలు, అప్పుడు వస్తాయి మనకు రాజ్యం. మా సార్ అంటుండు బీసీ సప్తాన్ని పెట్టాలని. నేను అంటున్నా 1000 ఎలుకలు తిన్న పిల్లి అయితే వెనకడికి ఒక సామెత ఉంది. 1000 ఎలుకలు తిన్నదట పిల్లి తింటనే ఉంటుంది. కానీ తినమరిగిన పిల్ల 1000 ఎలుకలు తిన్న తర్వాత మెల్లగా నడుచుకోబోతుందట. ఊళ్ళో ఉండి మళ్ళా లేకపోతే ఇంకో హరిశంకర్ అంటాడు, ఎక్కడ పోతున్నావు అన్నదట. ఊకో నేను తీర్థయాత్రలు పోతున్నా పుణ్యం దక్కాలన్నదట. 1000 ఎలుకలు తిన్నది తీర్థయాత్రలు పోతున్నదట, కాశీకి పుణ్యం దక్కాలని. ఈ 1000 ఎలుకలు తిన్నటువంటి రేవంత్ రెడ్డి, ఈ 1000 ఎలుకలు తిన్నటువంటి కేసీఆర్, ఈ 1000 ఎలుకలు తిన్నటువంటి రామచంద్రరావు ఇవాళ తీర్థయాత్ర పోయినట్టు యాక్షన్ చేస్తుడు. ఈ ముగ్గురిని మనమందరం చాకిరేవు బండ మీద దెబ్బ గట్టిగా దెబ్బ వేస్తే ఓటుని పోటు పెట్టి ఒత్తుడు పెడితే ఏం చేస్తున్నారు? శంకరగిరి మాన్యాల కాలిపోతారు. ఇక్కడనే కూతబెడుతుడు నా అసెంబ్లీకి మనం పోతామని చెప్పి ఈ సందర్భం గుర్తు చేస్తున్నా. ఏది జరిగినా మన మంచి గురించే గుర్తు పెట్టుకోండి. ఏది జరిగినా మన మంచి గురించే. ఒక సంఘటన మన అందరిని ఐక్యం చేస్తుంది. ఇంకా విశాల సంఘటన ఏర్పడతాం. అంతిమంగా ఏం కావాలి? ఇచ్చటోళ్ళ స్టేజ్లు మనం కావాలి. బహుజన రాజ్యాధికారం రావాలి. అప్పటి వరకు ఐక్యంగా పోరాటం చేద్దాం, ఐక్యంగా ఉందామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ